ఒక చిన్న ఈగ తన ఇంటిని శుభ్రం చేస్తూ బిజీగా ఉంది. అంతలో ఒక్కసారిగా ఆమెకు పెద్ద షాక్. అయ్యో, నా పేరు నాకు గుర్తురావట్లేదు. ఆందోళనతో బయటకు వచ్చి ఒక కలప కొట్టే అబ్బాయిని చూసింది. ఈగ: అన్నయ్య, నా పేరేంటో చెప్పగలవా? అబ్బాయి: నాకెలా తెలుస్తుంది? నా చేతిలో ఉన్న గొడ్డల్ని అడుగు. ఈగ గొడ్డలిని అడిగింది. నా పేరేంటి? గొడ్డలి చెప్పింది. నాకెలా తెలుస్తుంది? నేను కోసిన చెట్టును అడుగు. ఈగ చెట్టును అడిగింది. నా పేరేంటి? చెట్టు చెప్పింది. నాకెలా తెలుస్తుంది? నన్ను కట్టి ఉన్న గుర్రాన్ని అడుగు. ఈగ గుర్రాన్ని అడిగింది. నా పేరేంటి? గుర్రం చెప్పింది. నాకెలా తెలుస్తుంది? నా పిల్ల గుర్రాన్ని అడుగు. అప్పుడు ఈగ చిన్న గుర్రం దగ్గరికి వెళ్ళి అడిగింది. కలప కొట్టేవాడి చేతిలో ఉన్న గొడ్డలి, ఆ గొడ్డలి కోసిన చెట్టు, ఆ చెట్టుకు కట్టిన గుర్రం, ఆ గుర్రానికి పుట్టిన పిల్లగుర్రం నాకు చెప్పు, నా పేరేంటి? పిల్లగుర్రం నవ్వుతూ ఇలా చెప్పింది. ఈ ఈ ఈ ఈ అంతే. ఈగకు ఒక్కసారిగా గుర్తొచ్చింది. అయ్యో, నా పేరు ఈగే కదా! సంతోషంగా ఎగిరిపోతూ వెళ్ళింది. నీతి: జవాబు బయట కాదు, మనలోనే ఉంటుంది. మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఒకరోజు అమ్మమ్మ తాతయ్య చెప్పిన కథలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.